ప్రభుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం సామాన్య 6వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈ శుభ సందర్భముగా దేవుడు మనకు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథములో తొలి పట్టణమును ఆలకిస్తూ ఉన్నాం. 15వ అధ్యాయం 15 నుండి 20 వచనాలలో మనం సుస్పష్టముగా చూసే విషయం, నరుడు స్వేచ్ఛాపరుడని. అది వాస్తవమైన మాట. దేవుడు మానవునికి స్వాతంత్రం ప్రసాదించి ఉన్నాడు, స్వేచ్ఛనిచ్చి ఉన్నాడు. మరి సంఘం అన్నప్పుడు తప్పనిసరిగా కొన్ని కట్టుబాటులు ఉండాలి, కొన్ని చట్టాలు ఉండాలి. అవి ఉంటేనే సంఘము సంతోషంగా సంతృప్తిగా ఉండగలుగుతూ ఉన్నది. చట్టము అన్ని వేళలా మనకు చుట్టముగా ఉండాలని ఒక సూక్తి ఉన్నది. అందుకనే దేవుడు తన ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని కట్టడలు ఆజ్ఞలు జారీ చేసి ఉన్నారు. తొలి పట్టణంలో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ప్రభు మన ముందు నిప్పును నీళ్లను ఉంచుతున్నాడు, మరణమును జీవమును ఉంచుతున్నాడు, అదే విధముగా శాపమును దేవుని ఉంచుతున్నాడు. మనకు ఏది కావాలనో అది మనం స్వీకరించవచ్చు. మనం బాగుపడాలన్నా పతనము కావాలన్నా మన మీద ఆధారపడి ఉన్నది. ప్రభుని పట్ల భయభక్తులు ఉన్నట్లయితే అటువంటి వాడు దేవుడు ఎల్లప్పుడూ దీవిస్తూ ఉన్నాడు. అందుకని మనం జ్ఞాన గ్రంథములు చూసినట్లయితే ప్రభుని పట్ల భయభక్తులు కలవారికి జ్ఞానం అది అబ్బుతుందని ప్రథమ మెట్టని మనం తెలిసే. దేవుడు నరులు చేయి ప్రతి కార్యమును పరిశీలిస్తూ ఉన్నాడు. మరి దేవుడు మనం నిత్య పరిశీలించే సందర్భముగా మనం తగు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూస్తూ ఉన్నాడనా ఆ స్పృహ మనం కలిగి ఉండాలి. ప్రభువు ఏ నరుని పాపము చేయమని ఆదేశించడు, ప్రోత్సహించడు. పాపం అంటే దేవునికి అది అసహ్యం. అదేవిధంగా తన రూపురేఖలలో కలుగు చేసిన మనిషిని కూడా దేవుడు మనిషిని అన్ని వేళలా మంచి చేయమని ఆదేశిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అన్ని వేళలా అటువంటి మంచి మనస్సు కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తాను ఒక నూతన బోధ చేసి ఉన్నారు. ఆజ్ఞలు పరిపూర్తి చేయడానికని ప్రభు పలికి ఉన్నారు. పూర్వ నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు. ఏమి ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో ఆది పంచకం అంటాం మనం. దేవుడు చూస్తున్నది మోషే రాసిన 5 గ్రంథాలు. తర్వాత పాత నిబంధన. తర్వాత మనం చూసినట్లయితే మరి ధర్మశాస్త్ర బోధకులు అనేక చట్టాలు ఏర్పాటు చేసి ఉన్నారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పూర్వ నిబంధనలో ఉన్నటువంటి వాటిని పరిపూర్తి చేయటానికే. కానీ మనం చూసినట్లయితే కూడాను ప్రభు ఈ వేద బోధకుల, ధర్మశాస్త్ర బోధక చట్టాలని ఆయన ఉల్లంఘించి ఉన్నాడు. ఎందుకని? వాళ్ళ స్వార్థ నిమిత్తం దేవుడి పేరు చెప్పి అనేక నిబంధనల్ని వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రభు సబ్బతు దినమును ఉల్లంఘించి ఉన్నారు. మీ ఎద్దును గాని గాడిదను గాని గోతులో పడినప్పుడు వాటిని తీస్తూ ఉన్నారు కదా. మరి మనిషికి, సాటి మనిషికి సహాయపడవద్దా అని ప్రభు వారిని ఖండించి ఉన్నారు. ప్రభు ఈ లోకానికి వచ్చింది కూడాను మంచి చేయటం కోసమని, మంచి నెలకొల్పడం కోసమని, తన దైవ రాజ్యాన్ని స్థాపించడం కోసమని. ఆయన ప్రత్యేకంగా ఆయన మనుషోతారము ద్వారా, ఆయన బోధల ద్వారా, ఆయన మరణము ద్వారా, ఉత్థానము ద్వారా ప్రభు మనల్ని రక్షించి ఉన్నాడు. కాబట్టి మనకు ఇవి చాలా ముఖ్యముగా ఉంటున్నాయి ప్రియ భక్తులారా. కాబట్టి మన జీవితంలో పాత కొత్త నియమాలు చూసినట్లయితే ఇప్పుడు ఆగ్రహం అని కానీ, నరహత్య అని కానీ, వ్యభిచారం అని కానీ ఇవన్నీ కూడా ప్రభు అంటున్నారు. మరి నీవు మామూలు పాపం కట్టుకోవటమే కాదు, అటువంటి తలంపుతో చూసినట్లయితే వ్యభిచరించినట్లయితే ప్రభు ఖండిస్తూ ఉన్నాడు. అందుకే మనం ఆ విషయం నేను బాగా తెలుసుకోవాలి. దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో అన్ని వేళల కూడాను మన ప్రేమను కలిగి ఉండాలి. అన్ని ఆజ్ఞలు కూడాను ప్రేమ బద్ధంగా ఉంటూ ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించటం, సాటి మానవుని ప్రేమించడమే ఆజ్ఞలన్నిటిలో కూడాను తాత్పర్యముగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మనం దేవుడు ఏమని ఆదేశిస్తూ ఉన్నాడు, ఆజ్ఞ లేనట్లయితే మనం ఎవరం కూడాను ప్రభు సన్నిధికి రాలేము. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. దేవుడు మానవునికి స్వేచ్ఛ ఇచ్చినా కానీ మరి మన అందరం కూడా బాగుపడాలంటే దేవుని ఆజ్ఞలకు బద్ధులము కావాలి.
దేవుని ఆజ్ఞానుసారముగా జీవిస్తూ ఉండాలి. కాబట్టి తొలి పఠంలో సువార్త పఠంలో మనం గ్రహించవలసిన విషయము, దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా జీవించినట్లయితే మనం అందరం కూడా తప్పనిసరిగా దేవుని యొక్క రాజ్యములో మనం భాగస్థులు అవుతూ ఉన్నాం. దేవుడు మానవుని కలుగు చేసిన ఉద్దేశము కూడా ఆయనను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక పరలోక రాజ్యమున ప్రాప్తులు కావాలనే ఉద్దేశంతోనే మరి దేవుని ఆజ్ఞను మనం జీవితంలో ఉంచుకోవాలి. దేవుడు మన హృదయంలోనే అటువంటి ఆజ్ఞను పదిలపరిచి ఉన్నారు. నిత్యం మన మనస్సాక్షి ఏమిటది? దేవుడు పెట్టిన దీపం అది మనకు తెలియపరుస్తుంది. ఇది మంచి, ఇది చెయ్యి, ఇది చెడు చేయకొని చెప్పేటువంటిదే దేవుడు పెట్టిన దీపము యొక్క మన మనస్సాక్షి అంతరంగం. అందుకని మన జీవితంలో అన్ని వేళలా కూడాను ప్రభుని పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉండి ముందుకు వెళుతూ ఉన్నట్లయితే మన జీవితం అంతా కూడాను అది శుభప్రదంగా మంగళకరంగా ఉంటూ ఉంది. మనము కూడా వేరే వారికి ఆదర్శంగా ఉంటూ ఉన్నాం. ప్రభు జీవితం మనకు సందేశంగా ఉంటుంది. ఆయన దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా జీవించి ఉన్నాడు, అదేవిధంగా మనకు బోధ చేసి ఉన్నారు. అంటే దేవుని యొక్క కృప అనుగ్రహాలు ఎంత బలంగా ఉంటున్నాయో. యేసు ప్రభువే మనకు అన్ని వేళ కూడా నమూనా. యేసు ప్రభువే మనకు అన్ని వేళలో కూడాను మనకు దీవెనగా ఉంటూ ఉన్నారు. మరి ఆ ప్రభువు మనకు తెలియపరిచిన విషయాలని మనం కూలంకషంగా పరిశీలన చేసుకొని స్వీకరించి జీవించినాడు మన జీవితం అంతా కూడాను సంతోషపరంగా ఉంటుంది, శుభపరంగా ఉంటుంది. ప్రియ భక్తులారా, కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని ప్రేమ మానవ ప్రేమ విషయం తెలుసుకుంటూ ముఖ్యంగా సిలువను చూసినట్లయితే దేవుని ప్రేమించడం అని, అదేవిధంగా అడ్డగోలను కొమ్మ చూసినట్లయితే కూడాను సాటి మానవుని ప్రేమించడం అని కూడా ఆజ్ఞలు అన్నీ కూడాను ఈ ఆజ్ఞలు కూడా మనకు సారాంశంగా ఉంటూ ఉన్నాయి. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారని చెప్పి సాటి మానవుని ప్రేమించినట్లయితే అది అబద్ధం అని కూడాను మనకు యోహాను వారు తెలియపరిచి ఉన్నారు. ప్రియ భక్తులారా, కాబట్టి ఈ రోజున మన అందరం కూడాను దేవుని ప్రేమలో ఎదుగుతూ దేవుని ఆజ్ఞ పాటించే వరకు దయచేయమని దేవుని మనము మనసారా ప్రార్థించుదాం.